2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 అని చెప్పారు. ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా యోగకారకుడైనటువంటి గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండడం వల్ల గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను కొంత సౌఖ్యం కలిగిస్తాయి. ప్రథమార్థంలో బాగుంటుంది అని చెప్పారు. ప్రథమార్థం అంటే ఆగస్టు వరకు ఉన్న కాలాన్ని ప్రథమార్థం అంటారు. కాబట్టి ఆగస్టు వరకు బాగుంది. ద్వితీయార్థంలో ఏ పని తలపెట్టినా ప్రథమార్థంలో అవలీలగా పూర్తి చేస్తారు. 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, ప్రభావం చూపిస్తున్నాడు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. దైవ ధ్యానం నిరంతరం చేస్తూ ఉండాలి. మీ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలిన నాటి శని ప్రభావం ఉంది, దాన్ని కూడా గమనించుకోవాలి. అలాగే మీ ఆశయాలు మంచిగా దారితీస్తాయి. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితము అంతగా లేకపోవడం ధైర్యాన్ని కోల్పోయేట్టు చేస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం, అధికారుల అనుగ్రహం లభిస్తుంది. కొంతమందికి పరిస్థితులు అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు చేస్తారు. ఆపనిందలు పడతాయి. చెయ్యని పనులకు మరి శిక్ష ప్రభుత్వాన్ని అందుకునేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం గడ్డు కాలం కనపడుతుంది. అనేక ఆరోపణలను ఎదుర్కొంటారు. ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం గ్రహబలం పూర్తిగా తగ్గిపోయింది కుంభరాశి వారికి. ఎందుకని అంటే శని 2వ స్థానంలో వక్రంలో ఉన్నాడు. ఆయన ఏలినాటి శనిగా ఉన్నాడు. గురుబలం చూస్తే 6వ స్థానంలో గురుబలం వచ్చేసింది. గురుబలం పూర్తిగా ఈ సంవత్సరం లేదు. మరి ప్రతి పనిని కూడా ఓర్పుతో నేర్పుతో మాత్రమే నెగ్గుకుంటూ రావాలి. విజయాలు అంతంత మాత్రం లభిస్తాయి ఆగస్టు తర్వాత. ఈ సమయాన్ని పరీక్షలలో వచ్చినట్లయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు. మరి వ్యవసాయదారులకు కూడా మొదటి పంట చాలా భాగంగా లాభం చేస్తోంది. స్త్రీలకు గురుబలం వల్ల అనుకూలంగా ఉంది. కుటుంబ తగాదాలు, మాట పట్టింపులు ఎన్ని వచ్చినా మళ్ళీ అక్కడే సర్దుకుంటారు. అంతేకాకుండా స్త్రీ పురుషాదులకు కూడా ఆగస్టు 20 వరకు అనుకూలమైనటువంటి కాలం. మంచి శక్తి సామర్థ్యాలతో నడుస్తున్నది. మొత్తం మీద కుంభరాశి వారు కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలం చేస్తుంది. శని, రాహు, గురు 3 గ్రహాలు ఇబ్బందులు సృష్టిస్తారు. దానివల్ల ఈ 3 గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ ఉండడం, అలాగే ప్రతి శనివారము కాలినడకన దేవాలయం మీ దగ్గర ఏది ఉంటే అది చెప్పులు లేకుండా కాళ్ళకి గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. దానివల్ల శనిగ్రహం శాంతిస్తుంది. ఏలినాటి శని దోషం పోతుంది. అలాగే నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి దీపారాధన వెలిగించి స్వామి దగ్గర 116 రూపాయలు ముడుపు కట్టుకొని గోవిందనామాలు కనుక చదువుకుంటే ఎక్కువ ఆటంకాలు రాకుండా మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.